ఒక చిన్న మంచి మాట ఏంటంటే, తాకి చెడినవాడు ఇంద్రుడు, తాకకుండా చెడినవాడు రావణుడు, చెప్పటం వల్ల చెడినవాడు విశ్వామిత్రుడు, చెప్పకపోవడం వల్ల చెడినవాడు హరిశ్చంద్రుడు, ఇవ్వటం వల్ల చెడినవాడు కర్ణుడు, ఇవ్వకపోవడం వల్ల చెడినవాడు దుర్యోధనుడు. మనం ఎలా బతికినా ఏలెత్తి చూపి విమర్శించే వాళ్ళు మన చుట్టూ ఉంటూనే ఉంటారు మిత్రమా. అలాంటి వాళ్ళ కోసం మన సమయం వృధా చేసుకోకూడదు. మనకు నచ్చినట్టు ఉండాలి. మనము ఎలా బతికినా జనాలకే బాధే. ఎప్పుడు ఇతరుల గురించి ఆలోచిస్తూనే ఉంటాడు ఈ మనిషి. ఎందుకో ఏమో అది తెలియదు. అది ఎలాంటి మాయానో కదా. మన గురించి మనం ఆలోచించుకుంటే ఎన్నో మంచి పనులు జరుగుతాయి. మన సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుంటాం కదా మిత్రమా.